హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత, పోరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే పొట్టి పొట్లకాయలండి. ఈ పొట్టి పొట్లకాయలని మనం ఎలా పెంచుకోవచ్చు, దీని గురించి డీటెయిల్డ్ వీడియో అయితే ఈరోజు నేను చేస్తున్నాను. పొట్లకాయలని విత్తన దశ నుంచి మట్టి మిశ్రమం దగ్గర నుంచి వాటికి వచ్చే పెస్టుల దగ్గర నుంచి అన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. ముందైతే విత్తనం ఎలా నాటుకోవాలనేది నేను చూపిస్తాను పదండి. పొట్ల విత్తనాలు అయితే ఇలా ఉంటాయండి. ఈ పొట్ల విత్తనాలు అనమాట. లాస్ట్ టైం మనకు వచ్చిన పొట్లకాయల నుంచి విత్తనాలు తీసుకుని ఇలా ఒక క్యారీ బ్యాగ్లో వేసి చక్కగా పిన్ కొట్టేసి పెట్టుకుంటే మనకి 1 ఇయర్ అంతా కూడా వీటిని వాడుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చే పొట్లకాయను అలా ఉంచేస్తాను. దాని నుంచి సీడ్స్ని కలెక్ట్ చేసి ఈ విధంగా నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. దానిలో నుంచి వచ్చిన విత్తనమే ఇది. ఈ పొట్ల విత్తనాన్ని ఇప్పుడు మీరు డైరెక్ట్గా మట్టి మిశ్రమం రెడీ చేసుకొని ఏదన్నా ఒక టబ్లో మీరు పెంచుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఆ టబ్లో పెట్టేసుకోవచ్చండి. అది బెస్ట్ అనమాట, చక్కగా వస్తుంది. అలా కాదనుకుంటే ఇలా సీడ్లింగ్ ట్రేస్ ఉంటే పెట్టుకోవచ్చు, లేదా ఇలా ఏదైనా ప్లాస్టిక్ కప్లో ఉన్న దానిలో కొంచెం కోకోపీట్ వేసుకుని కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. నేను అలా పెట్టింది ఇది తమ్మకాయ విత్తనం. మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా, చూడండి ఎలా వచ్చేసిందో. ఇది పెట్టి నేను 10 days అవుతుంది. 10 daysకి ఇంత బాగా వచ్చిందనమాట. ఒకటే వచ్చిందండి, ఇంకోటి రాలేదు. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, అలా ఉబ్బిపోయింది అనమాట విత్తనం. ఇది చూద్దాము వస్తుందేమో. అలా ఎప్పుడు కూడా పొట్లకాయ విత్తనాలు కూడా మనం ఒక పాదు రావాలంటే 2 విత్తనాలు పెట్టుకోవాలండి. అందులో ఒకటి పోయినా ఒకటి వస్తుంది, 2 రావచ్చు. మనం ఎప్పుడు కూడా అట్లా విత్తనాలు ఇప్పుడు 4 ఉన్న ఇంట్లో మనకు రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా పొట్లకాయ మనకు రావాలి అనుకుంటే కనుక 4 ఉన్న ఇంట్లో ఒక 4 పొట్ల పాదుల్ని పెంచుకుంటే కనుక వీక్లీ వన్స్ మనకు వస్తుంది అనమాట. అది కూడా నేను ఎలా చెప్తానంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను వినండి. పొట్లపాదు ఇప్పుడు ఈరోజు ఒకటి పెడితే ఒక 2 విత్తనాలు పెట్టుకోండి, ఒకటన్నా వస్తుంది. ఒక 10 days ఆగి మరొక 2 విత్తనాలు పెట్టుకోండి, ఒకటైనా వస్తుంది. ఇంకొక 10 days ఆగి 2 విత్తనాలు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారంటే మనకి ఇయర్ మొత్తం కూడా మనం ఆ పొట్లపాదులు ఉన్నంత వరకు మనం ఈల్డ్ అయితే తీసుకుంటూ ఉండొచ్చు. రెగ్యులర్గా మనకి ఇంట్లో అయితే పొట్లకాయలు ఉంటాయన్నమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అలాగే విత్తనాన్ని ఇప్పుడు నేను డైరెక్ట్గా టబ్లో పెట్టాను, ఆల్రెడీ పొట్లపాదులు వస్తూ ఉన్నాయన్నమాట. మీకు చూపించడం కోసం నేను ఈ ట్రేలో అయితే పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా కోకోపిట్ ఉన్న దానిలో మనం ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని విత్తనాన్ని ఈ భాగం పైకి ఉండేలాగా ఈ భాగం కిందకు ఉండేలాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి దీన్నే కొంచెం ఇలా అనేయాలి, లేదా ఇంకొంచెం కోకోపిట్ తీసి ఇట్లా వేసేయాలి. నీళ్ళు పోసేయడమే. ఇలా మనం రెగ్యులర్గా 2 పూట్ల దీనికి నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు చాలా బాగా ఇవ్వాలి. అయితే ఇది జర్మినేషన్ అనేది పొట్ల విత్తనం మనం ఒక్కసారి నాటితే 15 రోజులు టైం పడుతుందండి. ఒక్కొక్కసారి 30 రోజులు కూడా పడుతుంది. పొట్లపాదు రావాలంటే మనకి పైకి మొలక రావాలంటే కరెక్ట్ టైం అయితే 12 days, కానీ 15 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి 30 రోజులు కూడా ఇంక ఇది పోయిందిలే అనుకుంటాను నేను విత్తనం. 30 రోజుల తర్వాత మొలక అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇలా అనమాట. ఇది కాస్త టైం తీసుకుంటుంది. ఈ విత్తనాలకి 7 పొరలు ఏమో ఉంటాయంటండి. ఆ పొరలన్నీ దాటి వాటర్ అంత లోపలికి వెళ్ళాలి. ఎప్పుడు ఎక్కువ నీళ్ళు ఇవ్వాలి. మనం పైకి మొలకొచ్చే వరకు అసలు ఎప్పుడు చెమ్ము ఉండాలి, వాటర్ చెమ్ము ఉండాలి అనమాట. అప్పుడే చాలా ఫాస్ట్గా జర్మినేషన్ జరుగుద్ది. లేదంటే మీరు ఏం చేసుకోవచ్చు అంటే విత్తనాన్ని తీసుకొని ఇలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేసేసి 24 hours ఆ వాటర్లో నానిచ్చి ఆ విత్తనాన్ని అది నాటుకుంటే చాలా బాగా కొంచెం ఫాస్ట్గా మనకి జర్మినేషన్ అనేది జరుగుతుందండి. ఇది రావడమే చాలా లేట్ అనమాట. అన్ని విత్తనాల్లోకి ఈ పొట్లపాదు అనేది చాలా లేటుగా జర్మినేషన్ జరుగుతుంది. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. విత్తనం నాటుకునే విధానం చూపించేశాను కదా. ఇప్పుడు మట్టి మిశ్రమం చెప్తాను మీకు. నేనైతే కనుక ఎప్పుడు నార్మలేనండి. నేను స్టార్టింగ్లో కలుపుకున్న మట్టి అదేంటంటే మట్టి, కోకోపిట్, అలాగే బాగా ఎండిన మాగిన పశువుల ఎరువు ఒక్కటే చేంజ్ అవుతుందండి. మీ దగ్గర ఏ ఎరువు ఉంటే అది వేసుకోండి. వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ కానీ, లేదా మీకు ఏది ఉంటే అది, ఇట్లా బాగా మాగిన ఎండిన పశువుల ఎరువు కానీ ఏది ఉన్నా సరే ఎరువు ఒకటి తీసుకోండి. మట్టి, కోకోపిట్ వేసుకోండి. నేనైతే బాగా మాగిన ఎండిన పశువుల ఎరువు, మట్టి, కోకోపిట్ ఇవి 3 కలుపుకున్నాను. అన్ని టబ్స్లో నాకు అదే ఫిల్ అయి ఉంటుందన్నమాట. కాస్త వేపపిండి అయితే మిక్స్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే పెస్ట్ అటాక్ అనేది తగ్గుతుంది. కంటైనర్ సైజ్ చెప్తాను చూడండి. నేనైతే
ఈ పొట్లపాదులు రావడానికి నేను ఎప్పుడు కూడా 100 రూపీస్ టబ్బే వాడతానండి. 100 రూపీస్ టబ్బులోనే పొట్లపాదు పెడతాను. ఎందుకంటే ఇప్పుడు ఈ పొట్లపాదు అనే దానికి వేర్లు లోతు వెళ్తాయి, సైడ్కి వస్తాయి అన్నమాట. బాగా వెడల్పుగా పరుచుకుంటాయి, లోతుగాను చొచ్చుకుని వెళ్తాయి. కాబట్టి వేర్లు అలా ఉంటాయి. కాబట్టి మనం కంటైనర్ సైజు కొంచెం వెడల్పు లోతు ఉండేలాగా చూసుకోవాలి. నేనైతే ప్రస్తుతం అన్నీ కూడా 100 రూపీస్ టబ్బుల్లోనే పెట్టాను, మీకు చూపిస్తాను రండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పొట్లపాదు విత్తనం నుంచి రావడానికి నాకు 15 డేస్ పట్టిందండి. డైరెక్ట్గా ఇందులోనే నేను విత్తనం పెట్టేశాను. 15 డేస్ పట్టింది ఇది మొలక రావడానికి. ఇది ఇప్పుడు 25th డే, 25 రోజులకి చూడండి ఇంత అయిందనమాట ఈ పొట్లపాదు. ఇక్కడ చూడండి ఇంత పెద్దదైంది. మనము ఇంత పెద్ద సైజుకి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి దాదాపు 2-3 ఫీట్లు ఉంది కదా, ఈ దశలో కట్ చేసేయాలన్నమాట. కట్ చేసేసి దీనికి కొంచెం మనం దారి చూపించాలి. దారి చూపిస్తే ఇది ఇంకా ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే మళ్ళీ మనం ఇక్కడ నుంచి 2 కొమ్మలు వస్తాయి. ఇది 2G కటింగ్ అంటారు. ఇప్పుడు మనం చేసింది 1G కటింగ్. ఇక్కడ నుంచి 2 కొమ్మలు వస్తాయి, అది 2G కటింగ్ అంటారు. ఆ పైన కూడా మనం పించ్ చేసేయాలి. ఆ 2 వచ్చిన వాటికి కూడా పైన పించ్ చేసేస్తే అక్కడి నుంచి మరొక 2 అట్లా వస్తాయి. అలా ఈ 3G కటింగ్ వల్ల యూజ్ ఏంటంటే ఈ పాదు అనేది చక్కగా పెద్దగా పాకుతుంది. ఎక్కువ తీగలతో పాదు బాగా అల్లుకుంటుంది అనమాట. మనం విత్తనం పెట్టగానే ఎప్పుడు కూడా ట్రెల్లీస్ కానీ మీకు ఏది అనుకూలంగా ఉంటే అది తడికలతో కానీ లేదా ఇలా వైర్లతో కానీ ఏదో ఒకటి పందిరి అయితే మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. పందిరి ఉంటేనే ఈ పొట్లపాదు చాలా బ్రహ్మాండంగా చూడండి ఇదిగో ఇట్లా వచ్చేస్తుంది. కాయలు ఇలా వచ్చేస్తాయి అనమాట. ఈ పక్కన ఉన్నది పాతదండి. ఈ పాదు నుంచి మనం చాలా కాయలు తీసుకున్నాం. నేను వీడియోస్ కూడా చేశాను. చాలా కాయలు అయితే చాలా తీసుకున్నాం. ఇంక ఇది దాదాపుగా మనకి 5-6 హార్వెస్ట్లు ఇచ్చిందనమాట. అంటే ఒక్కసారి 4-5 కాయలు అలా వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇది ఎంతకాలం ఇస్తుందో నాకు డౌట్ వచ్చి నేను మళ్ళీ పక్కన ఆ విత్తనం పెట్టాను అనమాట. చూసారు కదా, నేను అక్కడ పొడవ పొట్లకాయ ఉంటే దానిలోనే ఆ పాదు పెట్టాను అనమాట. ఇక్కడ పెట్టింది నేను పొట్టి పొట్ల పాదునే పెట్టాను అనమాట. ఈ పొడవ పొట్ల చనిపోయేలాగా ఉందని దాని పక్కనే ఇక్కడ ఈ పొట్టి పొట్ల పెట్టాను. ఇదైతే చూడండి, ఇదైతే మనకి ఇప్పటికి 2nd హార్వెస్ట్ అండి. ఇది మొదటి కాయ, దీనికి వచ్చిన మొదటి కాయ. దీన్ని అలాగే ఉంచేసాను. ఇది ఇట్లా విత్తనాలకు ఉంచాను అనమాట. ఇది 2వ కాయ అనమాట. ఇంకా ఇక్కడ బాగా ఇట్లా పడ్డాయి, పిందెలు పడ్డాయి బాగా, ఇలా వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడు మనం విత్తనం పెట్టిన తర్వాత 12 డేస్కేమో మొలక వస్తుంది. తర్వాత మొలక వచ్చిన దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటే మనం 45 డేస్కి మనకి కాయలు వస్తాయండి. కానీ ఒక్కసారి మొలక వచ్చిందంటే పొట్లపాదు చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. అన్ని క్రీపర్స్ కంటే కూడా పొట్లపాదు చాలా చాలా ఫాస్ట్గా పెరిగిపోద్ది. చాలా ఫాస్ట్గా పిందెలు వచ్చేస్తాయి. మనం ఈరోజు ఒక పిందెని ఇట్లా చిన్న పిందెని చూసి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఇది ఉందండి, ఇది నిన్న నేను చాలా చిన్నగా చూసాను, నిన్న కాక మొన్న. 2 రోజులకే మనం వచ్చేసరికి ఇంత పెద్దగా పెరిగిపోయి ఉంటాయి అనమాట. చాలా ఫాస్ట్గా పెరుగుతాయి పొట్లకాయలు. ఇదొకటి ఉంటుందండి. ఇలా చక్కగా అల్లిచ్చేసుకోవాలి. హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు ఇట్లా ఆకులు ఎండిపోతాయండి. చెప్తున్నాను కదా, నిన్నటి వరకు కూడా వర్షాలే. ఇలా ఎండిపోయి పండుబారిన ఆకుల్ని మనం ఇలా తుంచేసి దూరంగా పడేసేయాలన్నమాట. ఇవి హెవీ రెయిన్స్ వల్ల ఇలా అయినాయి. నెక్స్ట్ వచ్చి పెస్ట్ ఏంటంటే, దీనికి నేను ఇంతవరకు పెస్ట్లు అనేవి ఎప్పుడు చూడలేదండి. ఎటువంటి పెస్ట్ రాలేదు. మెయిన్ ఏంటంటే ఈ టబ్లో మనం మొక్క పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఫీట్ వరకు అసలు నేను ఎప్పుడు ఆకులు ఉంచను అనమాట. ఇట్లా ఆకులు తుంచేస్తూ ఉంటాను. ఇదంతా ఖాళీగా ఉంచుతాను. దానివల్ల పెస్ట్ అటాక్ చాలా తగ్గుతుంది. ఫస్ట్ మట్టిలో నుంచి ఏదైనా పెస్ట్ అనేది ఆకులకి వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ స్టార్టింగ్లో ఆకులు లేకుండా చూసుకున్నాం అనుకోండి, పై వరకు ఏ పెస్ట్ రాదు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ పిండి నల్లి అలాంటివి ఏమైనా వచ్చినా నేను ఎక్కువ చూసింది ఏంటంటే ఈ ఆకుల మీద పావుల్లాగా ఇట్లా గుర్తులు ఇవి కనిపిస్తాయండి ఎక్కువ. అంతకుమించి నాకైతే పెస్ట్లు ఎప్పుడూ రాలేదు. అది కూడా ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు లేదా ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఇట్లా ఈ ప్రాబ్లం ఒక్కటే నేను ఫేస్ చేస్తాను. దానికి నేను ఏం చేస్తాను అంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసేస్తాను. లేదంటే బాగా పులిసిన మజ్జిగని 1 లీటర్ వాటర్లో ఇంత చిన్న గ్లాస్ మజ్జిగ కలిపేసేసి మనం స్ప్రేయర్లో వేసుకొని స్ప్రే చేసేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా రాదనమాట. నాకు అది ఒక్కటే వచ్చింది ఇప్పటి వరకు, వేరే ప్రాబ్లం అయితే ఏం రాలేదు.
నెక్స్ట్ పాలినేషన్ వచ్చి మనం దీనికైతే పాలినేషన్ చేయవసరం లేదండి. బీరపాదుకైతే ఖచ్చితంగా మనం పాలినేషన్ అనేది చేయాలి. ఈ పొట్లపాదుకైతే మనం పాలినేషన్ అనేది అస్సలు చేయవసరం లేదనమాట. వాటంతట అవే చక్కగా కాయలు అయిపోతాయి, వచ్చేస్తాయి. ఇంతవరకు నేను ఎప్పుడు పొట్లపాదుకి మాత్రం పాలినేషన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చి ఇట్లా ఆకులు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఆకుల్ని మనం గిల్లేసి దూరంగా పడేసేయాలన్నమాట. మంచిగా ఉండి వీటికి ఏది లేదు, పాము గుర్తులు ఇలాంటివి ఏమీ లేవు, ఎటువంటి పెస్ట్ లేదనుకుంటే ఎరువులో వాడుకోవచ్చు. అదర్వైజ్ వీటిని తీసేసి మనం దూరంగా పడేసేసుకోవాలన్నమాట. మీకు ఇప్పుడు మట్టి మిశ్రమం చెప్పాను, కంటైనర్ సైజ్ చెప్పాను. నేనైతే ఈ 100 రూపీస్ టబ్లోనే పెంచుతానండి. ఎప్పుడు కూడా పొట్లని చాలా చక్కగా వస్తుంది. మొత్తం మనం చాలా కాయలు తీసుకుంటాం అనమాట. ఒక 3-4 నెలల వరకు హ్యాపీగా పొట్లపాదు నుంచి మనం కాయలు అయితే తీసుకోవచ్చు. టబ్లోనే చాలా బ్రహ్మాండంగా ఈల్డ్ అయితే వస్తుందన్నమాట. 4 ఉన్న ఇంట్లో ఒక 4 పాదులు కనుక మీరు పెట్టుకుంటే రెగ్యులర్గా పొట్లకాయలు అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి పెస్ట్ చెప్పాను, ఎరువు. మనము ఒక్కసారి మనకి పిందెలు పడ్డాయి అనుకోండి, ఒక 4, 5, 6, 8 కాయల వరకు ఒక్కసారి పడిపోతాయి. ఆ 8 కాయలు ఒకసారి కోసేసుకుంటాం కదా, కోసి మనం ఇంట్లో వాడుకోండి, ఎవరికైనా ఇచ్చుకోండి. ఒక్కసారి వచ్చిన కాయలన్నీ కోసినప్పుడు ఒక 4-5 గుప్పళ్ళు, 4-5 దోసెళ్ళు అంత ఎరువు, మస్టర్డ్ కేక్ కానివ్వండి, బాగా ఎండిన పశువుల ఎరువు, కౌడంగ్, ఏదైనా కానీ మీ దగ్గర ఉన్న ఎరువు, ఈ టబ్బుకి ఎంట్రన్స్లో కొంచెం మట్టిని గుల్లగా చేసి అక్కడ ఆ ఎరువు ఇచ్చేసేయాలన్నమాట. ఆ ఎరువు ఇచ్చేసి వాటరింగ్ చేసేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడు మనకి ఈల్డ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి ఎక్కువ వాటర్ ఇస్తూ ఉండాలి. పొట్లపాదికి అన్ని క్రీపర్స్ కంటే కూడా పొట్లపాదికి వాటర్ ఎప్పుడూ ఉండాలి. కొంచెం మనం వాటర్ ఇవ్వడం లేట్ అయినా ఈ ఆకులు వడబడిపోతూ ఉంటాయి, మనకు తెలిసిపోతుంది. ఎప్పుడూ టబ్లో మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోవాలి. కంటైనర్కి అడుగున 3 లేదా 4 హోల్స్ పెట్టుకొని దాని మీద పెంకులు పెట్టి మట్టి వెళ్ళకుండా ఎక్సెస్ వాటర్ వెళ్ళేలాగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండేలా చూసుకోవాలి. ఎక్కువ హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు ఆ టబ్లో వాటర్ నిలబడకుండా చూసుకోవాలి. ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారంటే చాలండి, పొట్లపాదుని చాలా బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. దీనికి వచ్చే పెస్ట్లు కూడా నాకైతే ఇప్పటివరకు అయితే ఏం కనపడలేదనమాట. ఆకుల మీద నేను చెప్పాను కదా, ఆ పావులాగా ఆ గుర్తులు ఒకటే వస్తూ ఉంటాయి. అదేదో ఒక రకమైన తెగులు అని నేను ఫీల్ అవుతాను. ఫీల్ అయ్యి బాగా పులిసిన మజ్జిగ కానీ లేదా నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేస్తూ ఉంటాను. మళ్ళీ అది కనిపించదు అనమాట. ఇది పొట్లపాదు గురించి నేను మీకు చెప్పదలుచుకుంది ఇంతేనండి. ఇంతకు మించి ఎక్కువ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. హ్యాపీగా పొట్లపాదుని మనం మిద్దె తోటలో కూడా చాలా బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. మనకు కావాల్సినంత ఈల్డ్ అయితే తీసుకోవచ్చు. పొట్లకాయలు కూడా హెల్త్కి చాలా మంచిది కదా, కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.